హలో ఫ్రెండ్స్, ఈరోజు కూల్ మకానా కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఈ కూల్ మకానా కర్రీకి కావాల్సినవి ఏంటో చూద్దామండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కారం, ఒక టమాటా, పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తగినంత సాల్ట్, ఇదిగోండి ఆయిల్, జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇది కస్తూరి మేతి అండి. ఇది చివర్లో వేసుకోవాలి. కస్తూరి మేతి కొంచెం ఒక 2 స్పూన్లు అనుకోండి. ఒక బౌలు నేను కూల్ మకానా తీసుకున్నాను అండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత కూల్ మకానా వేసేసుకోండి. ఈ కూల్ మకానా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతాయి ఇవి కుదరగాను. అందుకు కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. ఇవి ఒక 3 నిమిషాల పాటు ఇలా కొద్దిగా వేగనివ్వండి. ఎందుకంటే ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు తర్వాత ఇదిగోండి, మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, వాటిని సన్నగా అయినా సరే, ముక్కలుగా చిన్న ముక్కలు అయినా పర్లేదు, అయినా సరే కట్ చేసి ఇలా వేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేస్తే చాలు, ఎక్కువ వేపనక్కర్లేదు. టమాటా ఉంది కదండి, అది వేసేసుకోండి. వేసుకుని ఎక్కువసేపు ఇది కూడా కొంచెం సేపు, ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం సేపు ఇది కూడా వేగనివ్వండి. ఇలా కొంచెం వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మనం వేపి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, టమాటాలు, అవి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను కదా, జీడిపప్పు వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ఎందుకంటే ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ పోసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. మనం ఇందాడే పెట్టుకున్నాం కదండి, ఆ బౌల్, అదే బౌల్ పెట్టుకోండి, పర్వాలేదు. కొంచెం నూనె పోసేసుకోండి. తగినంత నూనె పోసుకుని ఒక బిర్యానీ ఆకు వేసానండి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకున్నాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక, అది వేసేసుకోవాలండి. వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొంచెం నేను స్టార్టింగ్లోనే ఈ బిర్యానీ ఆకు వేసానండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసాను, ఫ్లేవర్ కోసం. ఇలా కొద్దిగా వేసుకున్నప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసాను. టేస్ట్ కనుక సాల్ట్ వేస్తాను. తర్వాత కారం అండి. తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి. తర్వాత జీలకర్ర పొడి అండి వేస్తున్నాం, కొంచెం 1 స్పూన్. అలాగే ధనియాల పొడి అండి, ఇది కూడా 1 స్పూన్. గరం మసాలా, ఇది గరం మసాలా అండి, గరం మసాలా కూడా వేస్తున్నాం. కలిపి
మీకు ఇష్టమైతే పెరుగు, గట్టి పెరుగు వేసుకోండి, నేను వేయట్లేదండి. ఇలా దగ్గరికి అడుగును మాడకుండా చూసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మరగనివ్వండి కొంచెం. దీన్ని కొంచెం సేపు మూత పెట్టి మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం వేపు పెట్టుకున్నాం కదండి పూల మక్కన, అవి వేసేసుకోండి. కలిపేసుకోండి. మంట సిమ్లోనే పెట్టుకోండి. ఇలా కలిపేసి ఇలా చూసుకుంటూ ఉండండి. ఇవి వేసిన తర్వాత త్వరగానే ఉడికిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు వీటికి. ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి ఇలాగ కలుపుకొని ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. ఇంకా దగ్గర రావాలండి. బాగా వాటర్లా ఉంది కదా, ఇంకా కొంచెం దగ్గర. ఇవి వేసిన తర్వాత త్వరగానే ఉడికిపోతాయండి, పెద్ద టైం ఏం పట్టదు. పెట్టి 2 నిమిషాల పాటు అలా ఉంచండి. ఉప్పు కారం ఏమన్నా సరిపోతే ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతే వేసుకోండి. మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాము. స్టవ్ బంద్ చేసేసుకోండి, ఇంకా అయిపోయింది. దగ్గరికి వచ్చేసిన స్టవ్ బంద్ చేసుకోండి. ఇందులో కొంచెం చివరి కస్తూరి మేతని వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, పూల్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చేసి టేస్ట్ చూడండి, నచ్చుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.